అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ నిర్మాత అజయ్ మైసూరుతో నటి బిగ్ బాస్ 7 ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సాయి కుమార్, యువ హీరో సోహైల్, బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే అజయ్ అన్న చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లైఫ్ లో లైక్ అన్ని షేర్ చేసుకునే ఒక బ్యాచ్ ఉంటది కదా. సో ఈ బ్యాచ్ అందరం మేమే అనమాట. సో మా అందరితోని సాంగ్ రిలీజ్ చేద్దామని చెప్పేసి మా అందరిని స్టేజ్ మీద తీసుకొచ్చిండు. సో మేమందరం సాంగ్ లాంచ్ చేయబోతున్నాం. అందరూ సాంగ్ లాంచ్ అని చెప్పేసి అనేద్దాం. 1 ఓకే 10 9 7 కదా. ఓకే 8 సురేష్ అన్న రన్ అన్న. ద మ్యాన్ పవర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద యూనివర్స్, ఇన్ ద ప్లానెట్ మన సురేష్ అన్న. సో 7 6 5 4 3 2 1 సాంగ్ లాంచ్. ఆ రాజుకి 7 కొడుకుల 7 పిల్లలు. అది పాత కథ. ఇప్పుడు ఈ రాజు ఈ రాణి ప్రేమలో పడ్డారు. సో ఈ బలగం. సో కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆర్టిస్ట్ అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఎవ్రీ టైమ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ముఖ్యంగా ఈ సాంగ్ రికార్డింగ్ అప్పుడు వచ్చారు ఈయన ఫస్ట్. సో ఇది బేసిక్ గా ఫుల్ లెంత్ ఫీమేల్ ట్రాక్ ఇది. కానీ అదే పనిగా నా లైన్ ఒకటి కావాలి అని చెప్పి మరి ఎందుకు రాపించుకున్నారో నాకు తెలియదు. సో ఆ లైన్ ఒకటి పర్టికులర్ గా మేల్ లైన్ ఒకటి పాడించుకున్నారు. సో దట్ వాజ్ ద ఫెంటాస్టిక్ లైన్. సో అదే ఇప్పుడు నిజమైంది. సో ఈ బ్యూటిఫుల్ కపుల్ లైఫ్ లాంగ్ ఇలానే నేను హ్యాపీగా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇంకా మాటలు రావట్లేదు. ఐఎమ్ రియలీ షార్ట్ ఆఫ్ వర్డ్స్ రైట్ నౌ. మళ్ళీ మాట్లాడతాను. సో ఈ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇట్స్ వెరీ క్యాచీ అండ్ షీఈ్ డామ్ ప్రెటీ బికాజ్ మన ఇద్దరం ఫ్రమ్ ఒడిస్సా. సో ఒడియా గర్ల్స్ చాలా ప్రెటీగా ఉంటారు. సో అండ్ విష్ యూ గైస్ ఆల్ ద బెస్ట్ అండ్ కాంగ్రాచులేషన్స్. అండ్ మీ ఇద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలి అండ్ ఇంకా లక్ అండ్ సక్సెస్ మీకు ఇంకా రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. షీఈస్ బీన్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో, లైక్ ఫ్రమ్ ద స్టార్టింగ్. And the way she's succeeding, I'm still very happy for her and I wish her good luck for future. Thank you. Song super ఉంది అసలు. Well done man, congratulations. I hope we work together soon. అజయ్ ఈ న్యూస్ చెప్పేటప్పుడు అసలు ఎంత ఎక్సైట్మెంట్ తోటి చెప్పిండు. నేనైతే అసలు నమ్మలేదు ఫస్ట్. ఈమె ఎట్లా నమ్మలేదు, నేను కూడా నమ్మలేదు. ఫేక్ తుండేమో అనుకున్నా అని. బట్ చెప్పేటప్పుడు మంచిగా జెన్యూన్ అనే చెప్పిండు. ఏం చెప్పాలి ఇంకా? ఒక్క నిమిషం. కాదు అజయ్ కొన్ని చెప్పమన్నాడు. ఒక్క నిమిషం. అజయ్ మంచోడు. ఇది అర్థమవుతుంది. అస్సలు ఫ్రెండ్స్ కి మంచి వాల్యూ ఇస్తాడు. Movie. I mean, the song was really good. I loved it. I heard this song 4-5 months ago. They've been planning to release, but this was the perfect occasion to release the song. Congratulations, Siddharth. Very, very good man. Proud. And congratulations for the engagement as well, guys. Em cheppali Ajay gurinchi andaru anni cheppesi nenu em ledhu em cheppadaniki. But genuinely saying is very honest. Genuinity అనేది నాకు కూడా ఒకసారి ఫోన్ చేసి అరే
I fall in love with Subbu, you know what, he called me and then చాలా ఎమోషనల్గా మాట్లాడాడు అనమాట. He went very emotional. అది చాలా జెన్యూనిటీ కనబడింది ఆ ఎమోషన్లో. అవును, నేను కూడా నమ్మలేదు, ఎవరు నమ్మరు. But then this guy is really genuine. You're very lucky, and I'm sure both are lucky to each other. He's a sports player. He invests in movies. Got multiple businesses. He's all in one. And all the best for the future, AJ and Subhashri Garu. And let's catch up in Melbourne so we can all party together. Thank you, everyone. నువ్వు అన్నా కూడా మేము చెప్పిస్తాం. నువ్వు అని ఒకసారి ఇట్లా వెళ్ళిపోవాలన్నా, నువ్వు అట్లా అంటుంటే నేను పర్లే అన్న, నువ్వు రా, నేనే అడుగుతున్నారా. ఏముండదు సురేష్ అన్న క్వశ్చన్స్ అడుగుతాడు, ఒకసారి అడగండి నాకు. పర్లేదు సార్ మాట. సినిమాలకు మించి అద్భుతంగా ఉంది సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. జనరల్ గా ఏదైనా వెడ్డింగ్ కి ముందుగా ఫోటో షూట్ చేస్తారు, లేకపోతే కొన్ని వీడియోస్ చేసుకుంటారు. ఫస్ట్ టైం సాంగ్ చేయాలని ఆలోచన మీకు ఎందుకు కలిగింది? ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ మేము సాంగ్లోనే ప్రేమలో పడినాం. సాంగ్ తీస్తూ అరేంజ్ సీక్వెన్స్ చేసి దాని తర్వాత అదొక అసలు ఎక్స్పెక్ట్ చేయలే మేము ప్రేమలో పడతాము. జస్ట్ లైక్ స్టార్స్ వి వర్క్ అండ్ ఆల్ హ్యాపెన్. అంతే జర్నీ ఫ్రమ్ దేర్ టిల్ హియర్. చెప్పినట్టు సోహెల్ చెప్పినట్టు దిస్ ఈస్ జస్ట్ అ వెరీ ప్యూర్ కోఇన్సిడెంట్. డెస్టినీ కాట్ us here. So it was very accidental. What we are today is just best like a miracle. ఈ సాయి కుమార్ ఇంట్రడక్షన్ వాయిస్ ఓవర్ వచ్చింది. సో ఆయన ఫస్ట్ అంటే మీరిద్దరూ కలిసి ఆయన వాయిస్ పెడితే బాగుంటుంది అనుకున్నారా? నేను మొత్తం సాంగ్ అయిపోయినాక మనకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాము. సాంగ్ లా ఎట్లా మనం చెప్పాలనుకుంటున్నాం, ఒక రాణి ఉంది వచ్చింది అన్నట్టు. సో అప్పుడు నేను అనుకున్నా సాయి సార్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సార్ ఒకసారి చేయండి అని అంటే సార్ అని నేను చేసేస్తాను. సార్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనము ఒక స్ట్రాంగ్ వాయిస్ అవసరం ఉండే, అందుకే మనం సాయి సార్ని వాడుకున్నాం, సాయి కుమార్ సార్. మీరు అంటే రియల్ గా చాలా మందికి తెలుసు, మా ఇండస్ట్రీలో అందరికీ బాగా తెలుసు. ఇలా ఆల్బమ్ ద్వారా చాలా ఆల్బమ్స్ మేము చూసాము. సో స్టైలిష్ గా ఎవరెవరు అని అంత ఆశ్చర్యపోయేది. అయితే ఆ ఆల్బమ్ కి ఈ ఆల్బమ్ కి ఒక స్పెషల్, మీ జీవిత భాగస్వామితో కలిసి చేయడం అనేది ఒక స్పెషల్. ఇది చేసిన తర్వాత మీ ఫీలింగ్ గురించి? చేసిన తర్వాతనే ఫీలింగ్స్ వచ్చినాయి. ఇక మేము అది యాక్చువల్లీ రిలీజ్ చేయాలనుకుంటున్నాము. సో మేము అనుకున్నామంటే లెట్స్ కొలాబ్ విత్ ఒక ఒకేషన్ తీసుకొని మనం కొలాబ్ చేసుకుంటాము. అట్లా ప్రమోషన్ లెక్క కూడా అయిపోతుంది. అండ్ ఇట్ విల్ బి లైక్ యునో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఎందుకు ఒక సింక్లు ఉంటుంది కాబట్టి వి థాట్ విల్ డూ లైక్ దిస్. సుభాష్ నమస్కారం అండి. నేను ఆల్రెడీ నవ్వుతున్నాను. బిగ్ బాస్ 7 లో మిమ్మల్ని చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యి అందరూ షాకింగ్ అయితే ఇప్పుడు ఈ రోజు ఒక సర్ప్రైజ్. నిన్న ఎంగేజ్మెంట్ జరగటం, ఈ రోజు ఒక సెలబ్రేషన్, ఒక పండుగ వాతావరణం. ఒక సంక్రాంతి పండుగ ఎలా 4 రోజులు చేసుకుంటారో ఆ పండుగ వాతావరణం అంతా ఇక్కడ ఇది రిసార్ట్స్ లో చూస్తున్నాం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ కూడా. సో ఫస్ట్ టైం ఎవరిని ప్రపోజ్ చేశారు? ఫస్ట్ టైం మీ ఇద్దరు ఎలా జరిగింది? మీ ఇద్దరు ప్రేమ ఎలా చిగురించింది? మీ ప్రేమ ఎలా చిగురించింది మాకెలా తెలుస్తుంది? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అక్కడ పెళ్లి సీన్ జరిగింది కదా, ఆ పెళ్లి సీన్ లో షూట్ చేసిన టైంలోనే వీళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చారు, ఆస్ట్రేలియా వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ షూట్ లో కూడా వచ్చారు. అండ్ ఆ టీజింగ్ గానీ జోక్స్ గానీ, అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ ఫర్ మ్యారేజ్ ఆన్ దట్ డే. అది యాక్టింగ్ లోనే చేస్తున్నాం కానీ అంత ఎక్సైటెడ్ ఉన్నా. ఆ రోజే అనుకున్నా అంత ఎక్సైటెడ్ ఎందుకున్నారు అని, తర్వాత తెలిసింది ఎందుకున్నారు. సో కొన్ని రోజుల తర్వాతనే ప్రపోజ్ చేశారు. అండ్ we became very very good friends actually. చాలా మంచిగా అనిపించింది షూట్ చేసి. అండ్ అలాగే జస్ట్ యు నో ఇట్స్ అ జర్నీ, ఇట్స్ జస్ట్ స్టార్టెడ్. వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారని అడిగా. అవునా? తర్వాత మీరు అంటే మ్యారేజెస్ మెరీనా అన్నట్టుగా అది మీరు ఎట్లా నిర్ణయించుకున్న వెంటనే అడిగినప్పుడు మీరేమన్నారు? మీ ఫీలింగ్ ఆయన ప్రపోజ్ చేసినప్పుడు? నాకు అడగలేదు యాక్చువల్లీ, ఐ లవ్ యూ అనేసి పెట్టేసారు రింగ్, అట్లా అడగలేదు. నాకు ఒక్క నిమిషం అంటే నర్వస్ అయిపోయారు అప్పుడు, నో చెప్తానేమో అనేసి మీరు. బట్ నేనన్నా అట్లీస్ట్ అడుగు, నాకు జస్ట్ ప్రపోజ్ చేసి అట్లా రింగ్. సరే, ఆయన ప్రపోజ్ చేశారు, ఓకే. మీరు ఆయనలో మీకు ఏం నచ్చి మీరు వెంటనే ఓకే చేశారు అంటే? ఆయనలో చాలా విషయం ఉంది నచ్చడానికి. బేసిక్లీ ఏమిటది అదే చెప్పండి. విషయం చాలా విషయం కాదు విషయం. హీస్ వెరీ ఫనీ
అండ్ హీ మేక్స్ మీ స్మైల్ ఆల్ ద టైమ్. చాలా జెన్యున్ గా ఉంటారు. అండ్ వాట్ ఎల్స్ నచ్చారు, ఏం నచ్చింది అంటే అంత వైబ్, యాక్చువల్లీ వైబ్ నచ్చింది చెప్పాలంటే. మీ మనసులో నచ్చింది వెంటనే ఓకే. అయితే మీరు ఎవరు సలహా తీసుకున్నారు? ఇంట్లో పేరెంట్సా లేదా ఫ్రెండ్సా? ఎవరు సలహా ఇలా అనుకుంటున్నాను ఇలా చేసుకుందాం అనుకున్నాను ఎవరిని అడిగారు? నెక్స్ట్ ఫస్ట్ మనం డిస్కస్ చేసాము వాట్ యూ థింక్ అని. అప్పుడు ఐ మీన్ వాట్ ఎవర్ హీ సెడ్ నాకు నచ్చింది, నేను చెప్పిన మాట ఆయనకి నచ్చింది. దాని తర్వాత సలహాలు తీసుకున్నాము. కానీ ఎవరి సలహాలు తీసుకున్నామో అది చెప్పను. ఇప్పుడు అన్ని మ్యారేజెస్ అన్ని కూడా అగ్రిమెంట్ గా జరుగుతున్నాయి కదా. మీరు ప్రపోజ్ చేసే ముందు నాకు నా ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి, సో దీనికి అన్ని ఓకే అంటే కనుక నేను 100% యాక్సెప్ట్, అట్లా ప్రపోజ్ ఏమైనా చేశారా? అలా కండిషన్ పెట్టారా? మనం అగ్రిమెంట్ పెట్టామా? నాకు తెలిసి పెట్టలేదు. బట్ మీరు సినిమాల్లో అంటే కొంతమంది పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ యాక్సెప్ట్ చేయరు సినిమాలు చేయడం కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ ఒప్పుకోవచ్చు కదా. అలా మీరు సినిమాల్లో పెళ్ళైన తర్వాత కూడా చేస్తారా చేయరా? చెప్పు, ఎరికిపోయావు చెప్పు. ఇదే ప్రూఫ్. నేనైతే మనలే చేయవచ్చు అని చెప్పిన, చెయ్యని చెప్పిన. అంటే ఎన్నో రోల్స్ ఉంటాయి కదా, ఒకటి హీరోయిన్ రోల్ ఒకటే ఉంటుందా? హీరోయిన్ రోల్ వద్దా? లీడ్ లెక్కనే చేయబ్బా. ఓకే, హీరోయిన్ గానే చెయ్యండి అంటున్నారు. అంటే ఆయనకు హీరోయిన్ గానే చేయండి అంటారు అంతే కదా. ఓకే, ఆయన ఫోన్ ఏమండి చెప్తా, మైక్ ఇవ్వండి. అంటే ఆయన కూడా ప్రొడ్యూసర్ కదా. ఆయన సినిమా 4 సినిమాలు చేశారు. ఇప్పుడు బ్రహ్మాజీ గారితో సినిమా జరుగుతుంది, 10th క్లాస్ ఈ సినిమా చేశారు కదా, ఇవన్నీ చేశారు కదా. మీరు ఒక ప్రొడ్యూసర్ కదా, భవిష్యత్తులో ఏ సినిమాలో అయినా మీ ఇద్దరిని కలిపి చూడొచ్చా? అవునా? లేదు, యాక్చువల్లీ నేను ఉండే చేయలేను అనుకుంటాను. యాక్టింగ్, డాన్స్ కూడా ఇప్పుడు నేను నేర్చుకున్నాను కదా, భయంగా నేర్చుకుంటున్నాను. సంగీత్ ఆ కార్యక్రమం సంగీతం ప్రొడ్యూసర్ గురించి అది మీరు కూడా ప్రొడ్యూసర్ కదా, భవిష్యత్తులో ఏ సినిమాలను మీతో కలిసి చేస్తారా? అలాగే మీరు ప్రొడ్యూసర్. యాక్టింగ్ లేదు, చేయలేను. అలాగే ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూస్ చేస్తాను. మీరు అందరికి, మా అందరికి కానీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆస్ట్రేలియా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అజయ్. అంతే, మీరే గుర్తొస్తారు ఆస్ట్రేలియా వెళ్ళాలంటే. సో అలా అక్కడ అంత పాపులర్, అక్కడ బిజినెస్ కూడా మెడికల్ బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా మీరు ఆస్ట్రేలియా వెళ్ళి కలిసారా? అన్ని ఆస్ట్రేలియా షూట్ చేసినాం. అప్పుడే కలిసి అంతకుముందు ఎప్పుడైనా తెలుగు ముందు ఎప్పుడైనా వెళ్ళారా అంటున్నా ఆస్ట్రేలియాకి తెలిసిన తర్వాత? సో అక్కడ బిజినెస్ లో ఇవన్నీ ఆమె ఫస్ట్ అనుకుంది ఇది పెద్ద ఫేక్ గాడ్ అనుకుంది. ఈయన కార్లు వీడివేనా, అసలు వీడేనా? సో దాని తర్వాత వచ్చిన తర్వాత షీ రియలైజ్డ్ లైక్ యూనో, ఎందుకంటే చాలా మంది జెన్యూన్ ఉండకపోవచ్చు ఈ రోజుల్లో. బట్ అందరు కూడా చాలా మంది బిగ్ బాస్ వాళ్ళు కానీ మనం చాలా ఈవెంట్స్ చేసినాం కదా. సో దెన్ ఒకసారి చూసిన జెన్యూనిటీ స్టార్ట్ అవుతుంది ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఎవరు నమ్ముతారండి ఇప్పుడు? లేకపోతే ఒకటి మాటలు ఎవరు బిజినెస్ యూ కాంట్ బిలీవ్ సమ్వన్ లైక్ దట్. మీ కార్లు ఫోటోలు వీడియోలు బోర్డు చూసాం మేమంతా. అయితే నిజంగా శుభశ్రీ గారికి వచ్చిన డౌటే మా అందరికి కూడా వచ్చింది, అది క్లారిఫికేషన్ ఇప్పుడు అయింది. అయితే నాకు తెలిసి మీకు ఒక 20-30 కార్లు ఉన్నాయి కదా, ఏ కారులో తనని ఫస్ట్ ఎక్కించుకున్నారు, ఏ కారులో తీసుకెళ్తారు, తర్వాత ఏ కార్ అంటే తనకి ఏ కార్ అంటే బేకార్. నేను జస్ట్ తను వచ్చే 1 డే ముందు ఫోన్ చేసిన, శుభశ్రీ నీకు ఏ కార్ ఫేవరెట్ కార్ అని అడిగిన. ఆమె నాకు రోల్స్ రాయ్స్ ఇష్టం అని చెప్పింది. సూపర్, మంచిగా. సో నేను రోల్స్ రాయ్స్ లో పోయిన ఫస్ట్ టైం పికప్ చేసుకోవడానికి. పికప్ చేసుకుంటే ఆ రోజు ఫుల్ 2 weeks నేను ఫుల్ సిక్ ఉండే. దట్ వాజ్ ద డే యాక్చువల్లీ ఐ జస్ట్ గట్ అవుట్ ఆఫ్ ద బెడ్. నెక్స్ట్ డే సెట్స్ ఉండే మనకు. అండ్ ఆ రోజు ఫస్ట్ డే నేను బయట వచ్చిన అండ్ ఐ వాజ్ జస్ట్ వెరీ నార్మల్ లుకింగ్. రోల్స్ రాయ్స్ లో ఫస్ట్ టైం పికప్ చేసుకున్నాను. అన్న ఇట్లా పికప్ చేసుకున్నావు కదా, ఫస్ట్ టైం రోల్స్ రాయ్స్, సెకండ్ టైం ఏ కార్లో? షెవ్రలే కమారో. థర్డ్ BMW M4. ఫోర్త్ లంబోర్గిని. గీనే నన్ను ఫస్ట్ టైం రోల్స్ రాయ్స్ పికప్ చేసుకున్నాడు ఆస్ట్రేలియాలో. సెకండ్ టైం పోయినా పికప్ కి రాలే, ఒక 15 లక్షల కారు పంపించిండు ఒకరిని పంపించి. శుభశ్రీకి అయితే BMW, ఇంకేందన్నది లంబోర్గిని, అవి ఇవి. నాకు ఫస్ట్ డే మాత్రం
మొత్తం గ్యాంగ్ పట్టుకొని వచ్చిండు. మొత్తం నీ అబ్బాయి ఏం వెల్కమ్ రాబాయ్ అనుకున్నావు. ఫుల్ క్లోజ్ అయినాం కదా. ఆ బొంగ సోయల్ మావాడు వస్తాడు పికప్ చేసుకుంటాడు అని. నేను ఇప్పుడు అందుకే అడిగినా నిన్ను. ఓహో ఓకే అన్న, ఓకే సరే అయ్యా ఏం చేస్తాం. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి మరో కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతార్ట్స్ బాధ్యతల నుంచి విరామం తీసుకున్న నిర్మాత బన్నీవాస్ తన సొంత బ్యానర్ బన్నీవాస్ వర్క్స్ ని ప్రారంభించి దానిలో మొదటి సినిమాగా ఒక కొత్త ఎంటర్టైనర్ ను నిర్మించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మిత్రమండలి అంటూ ఈ సినిమాను తెరకెక్కించబోతూ ఉండగా బన్నీవాస్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. సప్తాశ్వ మీడియా వర్క్స్ మరియు వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం కథానాయికగా నటించబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేస్తుంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన సరికొత్త చిత్రం #సింగిల్. కేతికా శర్మ, ఇవానా కథానాయకులు. కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో విడుదలై ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించింది. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్ గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్ అవుతుంది. కథ ఏంటంటే విజయ్ SDF బ్యాంక్ లో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తూ ఉంటాడు. అదే బ్యాంక్ లో పనిచేసే తన మిత్రుడు అరవింద్ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ విషయం అరవింద్ కు సాయం చేస్తూ ఉండగా మెట్రోలో పూర్వని చూసి మనసు పారేసుకుంటాడు విజయ్. ఓ కారు షోరూమ్ లో పనిచేసే ఆమెని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక రచించగా అది బెడిసి కొడుతుంది. ఈ క్రమంలోనే డాన్సర్ హరిని తన జీవితంలోకి వస్తుంది. ఓవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతుంటే మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిని వెంటపడుతూ ఉంటుంది. మరి ముక్కోనపు ప్రేమ కథ అలా ఎన్ని మలుపులు తిరిగింది? ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడా, లేక అతన్ని హరిని ప్రేమలో పడేసిందా, లేదంటే ఊహలకు అందని విధంగా ఇంకేమైనా జరిగిందా అన్నది మిగిలిన కథ. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తన అప్కమింగ్ ప్రాజెక్ట్ రామాయణ్ కోసం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. దంగల్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రణబీర్ ఇప్పటికే చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రణబీర్ రాముడి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం రణబీర్ క్లీన్ షేవ్ తో దర్శనమిచ్చాడు. సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ సినిమా కోసం మీసాలతో కనిపించిన రణబీర్ తాజాగా రామాయణ్ కోసం క్లీన్ షేవ్ లో కనిపించడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లుక్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో స్టార్ యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలోని ఫిల్మ్ సిటీలో రామాయణ్ కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ముంబై ఎయిర్పోర్ట్ లో తనని ఫోటోలు తీసేందుకు యత్నించిన పలువురు ఫోటోగ్రాఫర్లపై నటుడు రానా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు ఇలాంటివి నచ్చమని తెలిపారు. ఇలాంటి కల్చర్ టాలీవుడ్ లో లేదని తాజాగా ఓ మీడియాతో ఆయన చెప్పారు. ఇలాంటివి నాకు పెద్దగా నచ్చవు. నాకంటూ ఒక పర్సనల్ టైం ఉంటుంది. ఆ సమయంలో ఇలాంటివి ప్రోత్సహించను. ఫోటోలు తీయమని వాళ్లను పిలవను. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఇప్పటికే చెప్పాను. నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒకంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇటీవల ఎయిర్పోర్ట్ లో చాలా మంది నా చుట్టూ చేరి ఫోటోలు తీయాలని చూశారు. వారిని తప్పించుకునే క్రమంలో నా ఫోన్ను చేజార్చుకున్నా. మిమ్మల్ని ఎవరైతే పిలిపించుకుంటారో వారిని ఫోటోలు తీసి కంటెంట్ క్రియేట్ చేసుకోండి. ఫోటోలపై ఆసక్తి చూపించే వారిని తీయండి, తప్పులేదు అని ఆయన వివరించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖిల్ జైనబ్ వివాహం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం ఉదయం ఈ ఇద్దరు ఒకటయ్యారు. ప్రియురాలు జైనబ్ ని వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లీహిల్స్ లోని నాగార్జున నివాసంలో 3 గంటలకి ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది. అతి కొద్ది మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. గత ఏడాది నవంబర్ 26న వీరిద్దరి ఎంగేజ్మెంట్ కాగా అందుకు సంబంధించిన ఫోటోలని నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు పెళ్లి ఫోటోలను కూడా నాగ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తాడా అనేది చూడాలి. అఖిల్ పెళ్లికి చిరంజీవి, సురేష్, రామ్ చరణ్, ఉపాసన హాజరయ్యారు. వీరితో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా అటెండ్ అయినట్టు తెలుస్తోంది. వెంకటేష్, రానా, సురేష్ బాబు వంటి వారు ఈ పెళ్లి వేడుకలు సందడి చేశారు. అఖిల్ జైనబ్ల పెళ్లి ఫోటో కోసం అఖిలిని ఫ్యామిలీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తన కొడుకు వివాహాన్ని నాగార్జున పూర్తి ప్రైవేట్ సెరమనీగా జరిపాడు. ఈ మీడియా కవరేజ్ కి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇక అఖిల్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా సందడిగా నిర్వహించారు. ఇందులో అక్కినేని ఫ్యామిలీ పాల్గొంది. ఇక పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య, శోభితా ధూళిపాల, సుశాంత్ సుమంత్, అక్కినేని వెంకట్, నాగ సుశీల, సుప్రియ వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే తమ్ముడి పెళ్లిలో అన్న సందడి ఓ రేంజ్ లో ఉందట. బరాత్ కార్యక్రమంలో నాగ చైతన్య రెచ్చిపోయి డాన్స్ చేసినట్టు తెలుస్తుంది. సుశాంత్ కూడా అదరగొట్టాడు. ఆయన డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా అఖిల్ పెళ్లి బరాత్ లో డాన్సులు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ నెల 8న సాయంత్రం గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేశారట నాగార్జున. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ నుంచి చాలా వరకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, కొందరు హీరోయిన్లు కూడా వచ్చే
అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మధ్య సెలబ్రిటీల విడాకుల వార్తలు మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ క్రమంలోనే జయం రవి, ఆర్తి దంపతుల విడాకుల గొడవ కూడా మీడియా హెడ్లైన్స్ లో నిలిచింది. ఆ ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తమ బ్రేకప్ కి కారణం మూడో వ్యక్తి అంటూ ఆర్తి రవి అన్నారు. అయితే సింగర్ కెనీషా తన స్నేహితురాలు మాత్రమేనని జయం రవి వివరణ ఇచ్చారు. మోహన్ తనకు 40 లక్షల భరణం చెల్లించాలని ఆర్తి డిమాండ్ చేసినట్టు వార్తలొచ్చాయి. దీనిపై చెన్నై కోర్టు సీరియస్ అయింది. ఇకపై ఇలాంటి ప్రచారం తగదని చెన్నై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేసు కోర్టులో ఉన్నందున ఆ ఇద్దరిలో ఎవరూ ఎటువంటి బహిరంగ ప్రకటనలు లేదా పత్రికా ప్రకటనలు చేయొద్దని కూడా హెచ్చరించింది. ఇక ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 12న జరుగుతుంది. ఇదే సమయంలో జయం రవి సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కెనీషా, ఫ్రాన్సిస్ జయం రవి మెడలో పూలదండలు వేసుకుని ఫోటోలకి పోజులు ఇచ్చారు. పక్కనే బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఏంటి విడాకులు మంజూరు కాకుండానే జయం రవి రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడు అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో హరిహర వీరమల్లు ఒకటి. ఈ చిత్రం విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాల నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అచంచలమైన ఓపిక, నమ్మకంతో హరిహర వీరమల్లు సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాం. అయినప్పటికీ ఈ తేదీకి చిత్రాన్ని థియేటర్లోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాము. కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాము. అందుకే మేము మరికొంత సమయం తీసుకుంటున్నాము. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాము అని అన్నారు. ప్రముఖ నిర్మాత బన్నీవాస్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపుతోంది. తెలుగు సినిమా రంగంలో హీరోలు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లపై ఆయన స్పందిస్తూ రాబోయే 5 ఏళ్లలో దాదాపు 90% సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమస్య కేవలం ఎగ్జిబిటర్లు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులకు మాత్రమే పరిమితం కాదని బన్నీవాసు స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యాపార పద్ధతులను సరిదిద్దుకోవడం, పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం వంటి వ్యవస్థాగత మార్పులు చేయకపోతే సింగిల్ స్క్రీన్ సినిమా హాల్ల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు అర్థం చేసుకోవాల్సింది, సరిదిద్దుకోవాల్సింది శాతం కాదు అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని ఆయన కోరారు. పెద్ద హీరోలు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా సింగిల్ స్క్రీన్స్ మూతపడినట్లయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోల సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుందని బన్నీవాసు గుర్తు చేశారు. రెట్రో సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చాడు నటుడు సూర్య. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలను అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు సూర్య. ఆయన నటిస్తున్న చిత్రాలలో ఆర్జే బాలాజీ చిత్రంతో పాటు వెట్రిమారన్ వాడివాసల్, వెంకీ అట్లూరి చిత్రాలున్నాయి. ఇక సూర్య కెరీర్ లో 45 సినిమాగా వస్తున్న ఆర్జే బాలాజీ చిత్రం అటు మైథాలజీతో పాటు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇదే కాకుండా వెంకీ అట్లూరితో తన 46వ సినిమా చేస్తున్నాడు సూర్య. ఇదిలా ఉంటే వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ అనే సినిమా కూడా సైన్ చేశాడు సూర్య. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి సూర్య తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం వెట్రిమారన్ తన తర్వాతి ప్రాజెక్టు సింబుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వాడివాసల్ సినిమానా లేదా కొత్త ప్రాజెక్టా అనేది తెలియాల్సి ఉంది. అయితే సింబు కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. మలయాళ నటు షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. టామ్ చాకో ఆయన తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడు సమీపంలోని ధర్మపురిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. టామ్ చాకో తన ఫ్యామిలీతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో పాలకొట్టై సమీపంలో వీరి కారు లారీని ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో డ్రైవర్తో పాటు టామ్ చాకో, ఆయన తండ్రి సిపి చాకో, తల్లి సోదరుడు ఉన్నారు. ప్రమాదంలో టామ్ చాకో తండ్రి సిపి చాకో ప్రాణాలు కోల్పోగా టామ్ చాకో, ఆయన తల్లి, సోదరుడు, కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. వారు ప్రస్తుతం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మలయాళ స్పోర్ట్స్ డ్రామా మూవీ అలప్పుజా జింఖానా ఓటీటీ విడుదల తేదీపై కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. సోనీ లీవ్లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఆడియోతో అందుబాటులో ఉండనుంది. ప్రేమలు ఫేమ్ నజ్లేన్, లక్మన్ అవరన్, సందీప్ ప్రదీప్, అనఘరవి తదితరులు ప్రధాన పాత్రలో ఖలీద్ రెహమాన్ తెరకెక్కించిన చిత్రం ఇది. బాక్సింగ్ ఇతివృత్తంగా రూపొందిన ఈ మూవీ మలయాళంలో ఏప్రిల్ 10న బాక్సాఫీస్ ముందుకొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 25న తెలుగులో రిలీజ్ అయింది. ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ టాలీవుడ్లో చాలా ఎక్కువైంది. పాత సినిమాలని ప్రత్యేక సందర్భాలలో రిలీజ్ చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తి చేసిన బాహుబలి సినిమాని కూడా రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మధ్య మహేష్ బాబు ఖలేజా రీ రిలీజ్ చేయగా ఈ మూవీకి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా సుమారు 10 కోట్ల కలెక్షన్లను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ ఖలేజా థియేటర్లలో ఆడుతుంది. అంతకుముందు ప్రభాస్ వర్షం సినిమా రాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే బాహుబలి సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ఫ్రాంచైజ్ 2 భాగాలుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాల క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. బాహుబలి సినిమాల రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని పలు సందర్భాలలో ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమాలను అక్టోబర్ 2025లో థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కోసం టీం ఓ ప్లాన్ వేసింది. బాహుబలి 2 భాగాలను కలిపి ట్రిమ్డ్ వెర్షన్ గా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచన చేస్తున్నారట. ఈ నిర్ణయం సినిమాను కొత్తగా అనుభవించాలనుకునే ప్రేక్షకులకు మరింత వినోదం అందిస్తోంది. టాలీవుడ్ యువ దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 8 వసంతాలు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత మెగాఫోన్ పట్టిన ఈ దర్శకుడు ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 8 వసంతాలు సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తూ ఉండగా ఈ సినిమాలో మ్యాట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా మరో అప్డేట్ ను పంచుకుంది. ఈ సినిమా నుంచి 2వ టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. జూన్ 7న మధ్యాహ్నం 3:33 ఈ మూవీ నుంచి 2వ టీజర్ ను పంచుకోబోతున్నట్లు మైత్రి ప్రకటించింది. ఇక ఈ సినిమాను జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రంలో అనంతిక సనీల్ కుమార్ శుద్ధి అయోధ్య అనే మార్షల్ ఆర్ట్స్ యోధురాలిగా కనిపించబోతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే 365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం, అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం. 8 వసంతాలంటే 8 స్ప్రింగ్స్. ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం. ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ప్లోర్ చేయనుంటాయి. SM4 ఫిల్మ్స్ బ్యానర్ పై గీతా సింగ్, కార్తిక్, కాశీమధన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతిలయ నటీనటులుగా MNV సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం బ్యాచులర్స్ ప్రేమ కథలు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి సముద్ర కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రముఖ దర్శకులు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నా పేరు MNV సాగర్. నేను ఇప్పుడు రీసెంట్గా కాలం రాసిన కథలని ఒక సినిమా చేశాను. అది మంచిగా ప్రజాదరణ పొందింది. లాస్ట్ 2024లో రిలీజ్ అయింది థియేటర్స్లో. ఆ ఉత్సాహంతో ఇప్పుడు మళ్ళీ దానికి సీక్వెల్గా చేస్తున్నాను, బ్యాచులర్స్ ప్రేమ కథలని. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. వాళ్ళ సపోర్టింగ్గా మిగతా క్యారెక్టర్స్ మొత్తం ఫుల్ ప్యాడింగ్ ఉంటారండి. ఈరోజు మంచిగా పూజా కార్యక్రమాలు జరిగాయి. జూన్ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. వీలైనంత త్వరలో ఈ సినిమా పూర్తి చేసి 2025లోనే మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయడం ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ సినిమా విశేషాలు నెక్స్ట్ ఒక 1 monthలో మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్స్ ఇస్తానండి. వన్స్ అగైన్ మై రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి సో బ్యాచులర్స్ ప్రేమ కథలు చాలా మంచిగా ఉందండి స్టోరీ. నిజంగా నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నానంటే ఇంకా మా SM4 బ్యానర్ నుంచేనండి. సో మా కొత్త వాళ్ళందరినీ ఆదరిస్తారు, ఎట్లాగో మీరు ఆదరిస్తారు. సో ఇట్లానే మీ సపోర్ట్, ప్రేమ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు ప్రసాద్. ఈ సినిమాకి డిఓపిని సాగర్ గారు ఈ సినిమాకి నాకు ఛాన్స్ ఇచ్చారు. హ్యాపీగా ఉంది. ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ, మంచి బాగుంది కదా. ప్రొడ్యూసర్ సాగర్ గారు, డైరెక్టర్ సాగర్ గారు, ఆయనకి చాలా నాకు కృతజ్ఞతలు చెప్పారు. First of all, thanks to everyone to came here and to make this event successful. నా పేరు ఇషాని అండ్ నేను బెంగళూరులో ఉంటా.
అండ్ ఆల్సో నేను కమర్షియల్ యాక్టింగ్ అండ్ ఫ్రీలాన్స్ మోడలింగ్ చేస్తూ ఉంటాను. బేసిక్గా నాకు 2 months బ్యాక్ నుంచి మూవీస్లో ట్రై చేద్దామని అనిపించింది. నా పేరు శృతిలయ, నేను ఫ్రీలాన్స్ మోడల్ని. సో యాక్చువల్లీ ఈ మూవీలో చేసినందుకు నాకు నిజంగా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. టేబుల్ ఉండడం వల్ల నాకు షివరింగ్ అనిపించట్లేదు. బికాజ్ బయట హీరోయిన్గా ట్రై చేసినప్పుడు చాలా చాలా స్టోరీస్ వినిపిస్తూ ఉంటాయి, ఇలా చేశారు అలా చేశారు అని. బట్ నాకు రోల్ గురించి కూడా కాదు, SM4 ఫిలిమ్స్ వాళ్ళతో వర్క్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా. బికాజ్ ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ని క్యాచ్ చేసి ప్రొడ్యూసర్ గారు మా అందరికీ ఛాన్స్ ఇస్తున్నందుకు, నేను రోల్ గురించి ఏం రోల్ ఇస్తున్నారు సార్ ఏమీ కూడా అడగలేదు. యాక్టింగ్లో నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలియగానే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సాగర్ గారిని వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వగానే చాలా టాలెంట్ ఉంది, చాలా ప్యాషనేట్గా ఉన్నావు అని టాలెంట్ని ఐడెంటిఫై చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. నా పేరు కార్తిక్. సెకండ్ థింగ్, థ్యాంక్స్ టు సాగర్ అన్న, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ఇంత మంచి కాంటెంట్ ఫిలిం ఇది, బ్యాచులర్స్ ప్రేమ కథలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్. నా పేరు మదన్ అండి. సో నాకు ఒక మంచి లీడ్ రోల్ ఇచ్చారు సార్. ఇంకా చెప్పలేను నా ఆనందం ఎలాంటిది అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఉంటాను. ప్రీవియస్ మూవీ కాలం రాసిన కథలు మూవీ కూడా నేనే మ్యూజిక్ చేశానండి. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఈసారి కూడా ఇంకా మంచి సాంగ్స్ వర్కౌట్ అయ్యాయి. సో అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన సాగర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే కొత్త కథలు అని చెప్పేసి థియేటర్స్కి జనాలు రాకపోవడానికి ఇట్లా కారణాలన్నీ చాలా చెప్తున్నారు ఈ మధ్య. ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి థియేటర్ దగ్గర మీరు వస్తే కదా మేము ఏదైనా మంచి కథ అందించడానికి. సో అందరూ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని మేము ఎప్పుడు దానికోసం కృషి చేస్తూ ఉంటాము. సో అంటే సెకండ్ మూవీ దాకా వచ్చారంటే కేవలం ఆ ధైర్యం, నమ్మకం ఆడియన్స్ ఇస్తారని నమ్మకం. ఆడియన్స్ మన సినిమా చూస్తారు, మన సినిమా అర్థం చేసుకుంటారనే నమ్మకంతో ఏమైనా చేసేది. సో డెఫినెట్గా ఈసారి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. బాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్త హాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న హాలీవుడ్ చిత్రం 7 Dogs. ఈ సినిమాలో ఈజిప్టియన్ స్టార్స్ కరీం అబ్దుల్ అజీజ్, అహ్మద్ ఏష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్, మిస్ మార్వెల్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆదిల్ అల్ ఆర్బీ, బిలాల్ ఫల్లాహ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సౌదీ అరేబియన్ యాక్షన్ కామెడీగా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ విడుదల చేశారు. రామ్ చరణ్ ఆరెంజ్ చాలా మందికి ఫేవరెట్ సినిమా. ఇందులో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించగా మరో హీరోయిన్ గా షాజాన్ పదంసి చేసింది. తర్వాత తెలుగులో రామ్ సరసన మసాలా మూవీ చేసింది, కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈమె గ్రాండ్ గా బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరంటే మూవీ మ్యాక్స్ సినిమా CEO అయిన ఆశిష్ కనకియా. ఓ ఫ్రెండ్ ద్వారా షాజాన్ కి పరిచయం. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్ళిద్దరూ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. గత 2-3 రోజుల నుంచి హల్దీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు జూన్ 5న అంటే గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. జూన్ 7న అంటే శనివారం రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే షాజాన్ పదంసి పెళ్లికి సంబంధించిన ఫోటోలని తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేస్తుంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈమె 2009 నుంచి సినిమాలు చేస్తుంది. రాకెట్ సింగ్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా మారింది. తర్వాత కనిమోలి, ఆరెంజ్, దిల్తో బచ్చా హైజీ, హౌస్ఫుల్ 2, మసాలా, సాలిడ్ పటేల్స్, పాగల్, పనెక్స్, లెవెల్ తదితర చిత్రాలు నటించింది. సూపర్ ధమాల్, హై జానూన్ లాంటి షోలు కూడా చేసింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అంటే పెళ్లి తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందేమో చూడాలి మరి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.